ఏపీకి మోదీ జూబ్లీ హిల్స్ హీట్ కేబినెట్ కు వేలాయే నామినేషన్ల సందడి మావోలకు మరో షాక్ ఢిల్లీలో ముందే దీపావళి యుద్ధం ముగిసింది ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం నేను సుమ అప్డేట్స్ చూద్దాం ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు గురువారం కర్నూలు వెళ్లనున్నారు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభలో పాల్గొంటారు సుమారు 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అటు సబ్బవరం శీలానగర్ మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు దీనికోసం 960 కోట్లు ఖర్చు చేయనున్నారు 1140 కోట్లతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య 4 లేన్ల రహదారి విస్తరణతో పాటు 1200 కోట్లతో చేపట్టిన కొత్త వలస విజయనగరం 4వ లేన్ పెందుర్తి సింహాచలం మధ్య రైలోవల్ బ్రిడ్జ్ ని మోదీ ప్రారంభించనున్నారు కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు 3 లక్షల మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రధాని భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సభా వేదికను నిర్మించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు 10,000 బస్సులను సిద్ధం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది గురువారం ఉదయం 7:20 ఢిల్లీలో బయలుదేరనున్న ప్రధాని 9:50 కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు అక్కడి నుంచి 11:15 శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు మోదీ టూర్పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం డబుల్ ఇంజన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలున్నాయని తెలిపారు కేంద్ర సహకారంతో రాష్ట్రానికి భారీగా లాభం చేకూరుతోందన్నారు గత పాలకుల విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు వైజాగ్ లో జీ అక్షరాన్ని గూగుల్ తో పోల్చుతూ సీఎం చంద్రబాబు ఫోటోను షేర్ చేశారు యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు దేశంలోని తొలి గూగుల్ ఏఐ హబ్ వైజాగ్ లో ప్రారంభం కానుండడంపై సీఎం చంద్రబాబు ఈ ట్వీట్ చేశారు దీనికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదిరింది వైసీపీపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి వాడుతుందని తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో టాటా గ్రూప్ కు చెందిన హిటాచీ షోరూం ఆయన ప్రారంభించారు ఓడిన చోట గెలవాలనే ఉద్దేశంతోనే ఎందరు చెప్పినా తాను మంగళగిరిని వీల్లేదని చెప్పారు లోకేష్ రాష్ట్రంలో అస్థిరత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నకిలీ మద్యం కేసుతో పాటు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు కృష్ణా జిల్లా నుంచే కుట్రలు చేస్తుండడం బాధాకరమన్నారు కొల్లు రవీంద్ర కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు కల్తీ లిక్కర్ కేసు నిందితుడు జనార్దన్ రావుతో తనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు నిందితుడు వాట్సాప్ చాట్ చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు తాను లాయ్ డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమేనని ప్రకటించారు జోగి రమేష్ అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో నిందితుల్ని కస్టడీకి అప్పగిస్తూ తంబళ్లపల్లె కోర్టు అనుమతిచ్చింది 10 మంది నిందితుల్ని 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది నిందితుల్ని ఎక్సైజ్ పోలీసులు గురువారం కస్టడీకి తీసుకోనున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది పలు ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు కల్తీ మద్యం పట్టుబడిన గోడన్ పరిసరాలు సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్ యాజమాన్యంతోనూ ఎక్సైజ్ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది జూబ్లీ హిల్స్ లో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతుంది ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు ఈ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్న యుద్ధం కాదన్నారు 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎలక్షన్ అని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ గెలుపుతో హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగిపోతుందని కేటీఆర్ తెలిపారు కేటీఆర్ కు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ లో ఎలాంటి ఓట్ చోరీ జరగలేదని తెలిపారు పులిని చూస్తే నక్కవాత పెట్టుకున్నట్లు కేటీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న ఓటర్ లిస్ట్ లో తప్పులు వెతుకుతున్నారని అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందంటూ విమర్శలు చేశారు జూబ్లీ హిల్స్ లో తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ బీఆర్ఎస్ ఓట్ చోరీ రాజకీయాన్ని చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ జూబ్లీ హిల్స్ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు రాజకీయ లబ్ధి కోసం మాగంటి సునీతను ఏడిపిస్తున్నారని మరోసారి విమర్శలు చేశారు భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించేలా మంత్రులు మాట్లాడడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు విఘ్నత మరిచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన గుటపాఠం చెబుతామన్నారు మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు జూబ్లీ హిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమని నిజామాబాద్ ఎంపీ అన్నారు తెలంగాణలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు ఇప్పుడు ఓట్ చోరీ జరిగిందంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరమన్నారు మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఆర్ఓబీల కోసం వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరించారు
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారయ్యారు. కిషన్ రెడ్డి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. దీపక్ రెడ్డికి టికెట్ రావడం వెనుక గరికపాటి మోహన్ రావు చక్రం తిప్పారు. మరోవైపు చంద్రబాబుతో సన్నిహిత్యం కూడా ఆయనకు కలిసి వచ్చింది. జనసేన మద్దతు కూడా ఉంటుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 25,000కు పైగా ఓట్లు సాధించారు. గురువారం దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థి దొరకపోవడంతో ఎంఐఎం నుంచి అరువు తెచ్చుకుందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇప్పటికే 2 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేసింది. 3 మంత్రులు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. డివిజన్ల వారీగా మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గురువారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట కేటీఆర్ వెళ్లారు. అంతకుముందు పెద్దమగుడిలో ప్రత్యేక పూజలు చేసిన మాగంటి సునీత బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. RRR రైతుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నెల 20 లోపు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుండా ఈ నెల 21న 300 మంది నామినేషన్ దాఖలు చేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ లో తమకు వందలాది మంది మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. తమ నామినేషన్లు వేయకుండా పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. బుధవారం మరో 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 13 సెట్లు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 3 రోజుల్లో 30 మంది 35 నామినేషన్లు ఇచ్చారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు రేసులో నిలిచే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి ఖన్నన్ ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచారం నిషేధిస్తున్నామని తెలిపారు. అన్ని మాధ్యమాలకు టీవీ, రేడియో, పత్రికలు, సోషల్ మీడియాకు వర్తిస్తుందని చెప్పారు. మీడియా, రాజకీయ పార్టీలు మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు కర్ణన్. తెలంగాణ కేబినెట్ గురువారం సమావేశం కానుంది. ఇందులో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు బనకచెర్ల, పోలవరం, తుమ్మిడిహట్టితో పాటు సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ మంత్రుల మధ్య వివాదాలు చర్చకొస్తాయని తెలుస్తోంది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డు సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలంలో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడొచ్చిందని చెప్పారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్ద కర్మకు హాజరయ్యారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సీఎం రేవంత్ వరంగల్ పర్యటన వేళ కాంగ్రెస్ మరోసారి విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో వైరం కారణంగా సీఎం పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరమయ్యారు. అయితే మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు సంబంధించి మంత్రి సురేఖకు సమాచారం లేదని ఆమె అనుచరులు తెలిపారు. సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యే దొంతితో కొండా దంపతులకు రాజకీయ విభేదాలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు మద్దతు ప్రకటించాయి. బీసీ రిజర్వేషన్కు తాము మద్దతిస్తున్నామని పార్లమెంటులో బిల్లు పెడితే ఖచ్చితంగా పాస్ అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో చెప్తారా అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ఉపయోగించి వాళ్ళను మోసం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంపై కిషన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు. ఇది కిషన్ రెడ్డి రాజ్యమంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ కేసీఆర్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫోటో లేకుండానే తన యాత్ర జరుగుతుందని తెలిపారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పుడు తమ కార్యక్రమాలకు కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్నారు కవిత. దీనికి సంబంధించి కవిత మాట్లాడారు. దారులు వేరైనప్పుడు తన లైన్ తాను తీసుకోవడం కరెక్ట్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ సంతోష్ మధ్య వార్ నడుస్తోంది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫండ్స్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ అంశంపై కలెక్టర్ సంతోష్ కి ఎమ్మెల్యే విజయుడు లేఖ రాయడం సంచలనంగా మారింది. డిఎంఎఫ్టీ సభ్యుడిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా నిధులు ఇవ్వడంపై ఎమ్మెల్యే అసహనాన్ని వ్యక్తం చేశారు. హెచ్సిఎస్ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ త్యాగిపై కేసు పెట్టారు. ఆటగాళ్ల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వనందుకు ప్లేయర్లను సెలక్షన్ కమిటీలో ఆడనివ్వలేదని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో గురువారం మధ్యాహ్నం విచారణ జరగనుంది. మరో కేసు ఉండటంతో బుధవారం విచారణ చేపట్టలేకపోతున్నామని ధర్మాసనం తెలిపింది.
గురువారం ఇరు పక్షాల వాదనలు వింటామని చెప్పింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై వాదనలు వింటారు. ఈ కేసును ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీహార్లో ఎలక్షన్ హీట్ పెరిగింది. జేడీయూ తన తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలు ప్రకటించింది. రాజ్గిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్పూర్లో మంత్రి మహేశ్వర్, అదేవిధంగా సోన్బాసాలో రత్నేష్, మీనాపూర్లో అజయ్ కుష్వహాలు బరిలో దిగుతున్నారు. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీయూ 101 సీట్ల పోటీకి దిగనుంది. అటు బీజేపీ రెండో జాబితాను రిలీజ్ చేసింది. 12 మంది పేర్లతో జాబితాను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందులో బీజేపీలో చేరిన యువ గాయని మైథిలి ఠాకూర్ టికెట్ ఖరారు చేశారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుంది. తొలి జాబితాలో 71 మంది పేర్లను ప్రకటించారు. మరోవైపు కొంతమంది కీలక నేతలకు టికెట్ దక్కలేదు. బీహార్ నామినేషన్ల సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. లఖీసరాయ్ నుంచి బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా నామినేషన్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. విజయ్ వెంట ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మరో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నామినేషన్ వేశారు. తన సిట్టింగ్ స్థానమైన రాఘేపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తేజస్వి యాదవ్ అయితే మహాగఠబంధన్లో సీట్ షేరింగ్ పూర్తి కాకుండానే నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. నితీష్ చేతిలో జేడీయూ ఎంతో కాలం ఉండదన్నారు. ఆ పార్టీని లలన్ సింగ్, సంజయ్ జా, విజయ్ చౌదరి చేతుల్లోకి వెళ్లనుందని జోస్యం చెప్పారు. ఆ ముగ్గురు నేతలు ఎప్పుడో బీజేపీకి అమ్ముడుపోయారని, నితీష్ కుమార్ ని సర్వనాశనం చేశారని తేజస్వి విమర్శలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే పార్టీ కోసం పనిచేస్తారని చెప్పారు. జన్సురాజ్ పార్టీ 150 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గెలవకుంటే తాను వ్యక్తిగతంగా ఓటమిని అంగీకరిస్తానని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు విడిచిపెట్టారు. మంగళవారం పోలీసులు ఎదుట లొంగిపోయిన మల్లోజులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఫడ్నవీస్ ఆయుధం అప్పగించిన మల్లోజుల జనజీవన స్రవంతిలో చేరారు. నిర్బంధాల మధ్య పనిచేయడం కష్టంగా మారిందని మల్లోజుల తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మల్లోజుల జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. ఇప్పుడు గడ్చిరోలిలో మావోయిస్టులు లేరని, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఇదే బాటలోకి మిగిలిన మావోయిస్టులు రావాలంటూ ఆకాంక్షించారు. అటు మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. మల్లోజుల బాటలో మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత ఆషన్న అలియాస్ రూపేష్ లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో గురువారం లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసన్నతో పాటు వివిధ స్థాయిల్లోని 70 మంది మావోయిస్టులు లొంగిపోవచ్చని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్తో మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం 50 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు అడవి బాట వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్, ఉపరపల్లిలో చైతన్య లేఅవుట్ లో ఫేజ్ 1, ఫేజ్ 2 లో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. సెమీ హై స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వెర్షన్ రానుంది. వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని తెలిపారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయర్ గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు. ఇస్రో చీఫ్ వి నారాయణ్ కీలక ప్రకటన చేశారు. 80,000 కేజీల మోసుకు వెళ్లే రాకెట్లను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. 2027లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్రకు మిషన్ ట్రాక్ లో ఉందని చెప్పారు. 2040 నాటికి తొలి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధాని చేసినట్లుగా తెలిపారు. కరూర్ తొక్కిసలాటపై తమిళనాడు సీఎం స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో ప్రసంగించిన స్టాలిన్ తొక్కిసలాట ఘటన తమిళనాడు మొత్తాన్ని కలిచివేసిందన్నారు. టీవీకే షెడ్యూల్ తప్పిదాలే ఘటనకు కారణమన్నారు. తాగునీటితో సహా సరైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో టీవీకే విఫలమైందని విమర్శలు చేశారు. స్టాలిన్ సర్కార్పై ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఫైర్ అయ్యారు. తొక్కిసలాటపై అధికారులు ప్రభుత్వం పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు. విజయ్ బహిరంగ సభలో ఆయన వైపు చెప్పు విసిరారని, దాని తర్వాత గందరగోళం జరిగిందన్నారు. 660 మంది పోలీసులను మోహరించినట్లుగా చెబుతున్నారని, కానీ అధికారులు వేరే సంఖ్యలో వచ్చారని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలనే ప్రతిపాదనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అంతరాయం కలిగించే హక్కు ఏ పార్టీ సంస్థకు లేదన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమిళనాడులో ఆ సంస్థపై చర్య తీసుకున్నారని, దాన్ని పరిశీలించి తదుపరి చర్య చేపడతామని సిద్ధరామయ్య చెప్పారు. బెంగళూరులోని రోడ్లపై చర్చ కంటిన్యూ అవుతుంది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ మరోసారి స్పందించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. రోడ్లు సరిగా లేని కారణంగా ఆస్తి పన్ను చెల్లింపు నిలిపివేస్తామంటూ నగర ప్రజలు బెదిరింపులకు దిగటంతో డీకే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైవాహిక వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య తన చుట్టూ తిప్పించుకోదని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. భర్త తన అత్తామామలతో ఉండడం లేదని భార్య కేసు పెట్టింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు భర్తను మానసికంగా కించపరిచిన తర్వాత ఎలా కలిసి ఉండగలరని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశంలో మరణశిక్ష పడిన ఖైదీల ఉరితీత విధానాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర వివరణ కోరింది. అయితే మరణశిక్ష అమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని కేంద్రం తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కాలానుగుణంగా మార్పులు చేసేందుకు సిద్ధంగా లేకపోవడమే సమస్య అని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దీపావళి కోసం పిల్లలు ఎదురు చూస్తారని గ్రీన్ క్రాకర్స్ తో పండగ చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టింది. స్మగ్లింగ్ చేసిన దీనికి సంబంధించి బాణాసంచాను వాడటం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందని, అందుకే ఈ పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసేలా చర్యలుండాలని చెప్పారు. అటు దీపావళి పండగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. వాయు నాణ్యత సూచీలు 300 దాటింది. నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 369, గజియాబాద్ లో 320, 325 మధ్య నమోదయ్యాయి. రాజధాని ప్రాంతానికి దట్టమైన పొగ కమ్మేసింది. నటుడు హృతిక్ రోషన్ కి ఢిల్లీ హైకోర్టులో రిట్ లభించింది. అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుతున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పునిచ్చింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీల్లేదంటూ ఆదేశించింది. ఈ కామర్స్ వెబ్సైట్ లోని ఆయన ఫోటోలను తొలగించాలని ఆదేశించింది. అభిమానులు తమ ఇన్స్టా పోస్టుల్లో వాడుకునేందుకు అంగీకరించింది. హర్యానాలో ఏఎస్ఐ సందీప్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సందీప్ మరణానికి సంబంధించి పూరన్ కుమార్ భార్య అమ్నిత్ కుమార్ ని అరెస్ట్ చేయాలని సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే సందీప్ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తామని సీఎం సైని తెలిపారు. ఐపీఎస్ పూరన్ కుమార్ అంత్యక్రియలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త డీజీపీతో పాటు రాజకీయ నేతలు భారీగా హాజరయ్యారు. రాజస్థాన్ బస్సు ప్రమాదం కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏసీ స్లీపర్ బస్సు డోర్ లాక్ కావడంతోనే భారీగా నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయిందన్నారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో సీట్ల మధ్య చాలా మృతదేహాలు కనిపించాయి. మరోవైపు బస్సులో బాణాసంచా ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అస్సాంలో ఉద్రిక్తత చెలరేగింది. జుబిన్ గార్గ్ మృతి కేసులో 5 నిందితులపైకి ఆయన అభిమానులు రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలు లక్ష్యంగా దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమ బాంబు బెదిరింపులు కలకలం రేపై చెన్నైలోని పలు విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకు తరహా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అవన్నీ ఫేక్ మెయిల్స్ గా గుర్తించారు. హుండాయ్ మోటార్ భారత్ లో భారీ స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమైంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత ఆటోమొబైల్ ఎగుమతుల్లో వాటాను 30% పెంచాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ మనోజ్ తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 2 కొత్త పాలసీలను లాంచ్ చేసింది. జన సురక్ష, భీమా లక్ష్మి పేరుతో 2 ప్లాన్లను తీసుకొచ్చింది. అక్టోబర్ 15 నుంచి ఈ 2 పాలసీలు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం 880 రూపాయలతో జన సురక్షను తీసుకురాగా 881 రూపాయలతో భీమా లక్ష్మిని ప్రవేశపెట్టారు. బ్రెజిల్ ఉపాధ్యక్షుడు గెరాల్డో భారత్ లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన ఆయనకి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని నిర్ణయించారు. గెరాల్డో కుటుంబం సమేతంగా వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. 48 గంటల పాటు ఇది అమల్లో ఉండనుంది. పాక్ ఆర్మీ సీజ్ ఫైర్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు తెలుస్తుంది. సీజ్ ఫైర్ కోసం ఆఫ్ఘాన్ వెళ్లేందుకు పాకిస్తాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ తాలిబాన్లు వారిని అడ్డుకోవడంతో మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించారు. కేంద్ర రక్షణ వ్యూహకర్త ఆష్లే చెల్లిస్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యుఎస్ కు చెందిన రక్షణ రహస్యాల్ని కలిగి ఉండటంతో పాటు చైనా అధికారులతో సీక్రెట్ మీటింగులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పై వేటు వేసేందుకు సిద్ధమైంది. హెచ్ఆర్ విభాగంలో 15% సిబ్బందిని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ కోతలు మరిన్ని విభాగాల్లో ఉద్యోగులపైన ప్రభావం చూపనున్నాయి. లే ఆఫ్ ఎప్పటి నుంచి ఉంటాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ అమెజాన్ సంస్థలో తన వాటాను విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. మెకంజీ స్కాట్ ప్రస్తుతం అమెజాన్ లో తన వాటాను 42% మేరకు తగ్గించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆమెకు 139 మిలియన్ల షేర్స్ ఉన్నాయి. స్టార్లింక్ ఉపగ్రహాలు తరచూ భూ వాతావరణంలో పడిపోతుండటంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే చైన్ రియాక్షన్ ఉండటం వల్లే దీని అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1 నుంచి 2 స్టార్లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. భారత్ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కుల్ని భారత్ దక్కించుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని వేదికగా ఎంపిక చేసింది. ఏడాది నవంబర్ 26న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.